బ్రష్ పక్కన పెట్టేసి మాట్లాడుకుందాం అండి. పండగ నిన్నే అయిపోయింది, మళ్ళీ అమ్మటే వచ్చేసింది. ఉగాది అయిపోయింది, శ్రీరామనవమి ఇవాళే వచ్చేసినట్టుందండి. తొందరగా వచ్చేసినాయి కదా పండగలు. అయితే ముఖ్యంగా ముందు మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఈ పండగ అయితే మీరు బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా జరుపుకోవాలని చెప్పి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నానండి. చాలా బాగా జరుపుకోవాలనుకుంటున్నాను. అన్నీ నేను అనుకున్నట్టయితే బాగుంటుంది. పండగ అయితే అందరూ బాగా జరుపుకోవాలనుకుంటున్నాను. ముందు ముఖ్యంగా పండగలంటే బూజులు దులుపుకోవాలి కదండి. బూజులు దులుపుకోవాలి, ముగ్గులు, చుట్టాలు, పిండి వంటలు, భోజనాలు, మళ్ళీ పందిళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా. కళ్యాణం చేయించే వాళ్ళు చేపిస్తారు, లేకపోతే సాయంత్రం పందిళ్ళ దగ్గరికి వెళ్ళి కళ్యాణం చూస్తారు కదండి. అంటే పొద్దున కళ్యాణం అయిపోతుంది, సాయంత్రం పూట పందిళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం పూజలు జరుగుతూ ఉంటాయి కదా. పందిళ్ళ దగ్గరికి వెళ్తే చక్కగా బాగుంటుంది సాయంత్రం పూట. అలా సాయంత్రం పూట వెళ్దామని అనుకుంటున్నాము. అందుకని చెప్పి ఇవాళ పనులన్నీ పూర్తి చేసుకొని అక్కోళ్ళకి కూడా చెప్పానండి. చూద్దాం రేపు, అంటే వాళ్ళు కుదిరితే, అంటే వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవాలి కదా, కుదిరితే వస్తా ఉన్నారు. రావాలని అనుకుంటున్నాను. వస్తే అందరం ఇంకా బాగా జరుపుకుంటాము. ఇప్పుడైతే ఈ పూజలు దులిపేస్తానండి. దులిపేసిన తర్వాత బంతి పూలు, మల్లెపూలు అన్నీ తీసుకొచ్చాను. చామంతి పూలు అయితే పావు కిలో 100 రూపాయలండి. అంత కాస్ట్లీగా ఉన్నాయి. బిళ్ళగన్నేరు పూలు ఇక్కడ బైపాస్ లో అయితే ఫుల్ గా దొరుకుతాయి, వెళ్ళి కోసుకొద్దామని మా వారికి చెప్పాను. ఎంతసేపట్లో వస్తారైతే ఇంకా తెలియదు. అందుకని మిగతా పనులన్నీ చూస్తున్నాను. ముగ్గులు కూడా వేసేసారండి, రండి చూద్దాం. ఫస్ట్ అయితే ముగ్గు పనే మెయిన్ కాబట్టి ముగ్గు పని అయితే అయిపోయింది. ముగ్గు చూపిస్తారండి. ఎలా ఉందండి ముగ్గు అయితే? ఇటు పక్కన ఎందుకు వెళ్ళేదంటే నడిచేదారి ఇది కాబట్టి, నైట్ వేసాను అనుకోండి పొద్దున కొంచెం సేపు అయినా ఉంటుంది అనుకొని ఇటువైపు అయితే వేయలేదు. నడిచేదారి ఇది కదా, అందుకని ఇటేపు వేయలేదు. కొంచెం సేపు అయిన తర్వాత వేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ముగ్గు పని అయితే అయిపోయిందండి. ముగ్గు అయిపోతే సగం పని అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా పూల పని కూడా అయిపోతే మిగతా పని కూడా అయిపోయింది. నిన్నే కొత్త ప్లాంట్స్ కూడా అంటే కొన్ని రకాలు తీసుకొచ్చి పెట్టానండి. అవి చూస్తారా? క్రోటన్స్ అన్నీ తీసుకొచ్చానండి. ఇదొకటి తీసుకొచ్చాను, ఇది తీసుకొచ్చాను. ఈ పూలైతే దేవుడికి పెట్టినా లేకపోతే టబ్బులో నీళ్ళలో వేసి పెట్టినా కూడా ఒక 4-5 రోజులు ఉంటాయి. అంటే దేవుడికి పెడితే ఒక రోజు ఖచ్చితంగా ఉంటాయి. టబ్బులో వేసి పెట్టామనుకోండి 4-5 రోజులు ఉంటాయి ఖచ్చితంగా. ఇదైతే అక్క వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాను, ఇదైతే మామయ్య వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాను. ఇవైతే ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ముందు ప్లాంట్స్ తీసుకొస్తాను కాబట్టి ప్లాంట్స్ తీసుకొచ్చానండి. నిన్న తీసుకొచ్చిన ప్లాంట్స్ అన్నమాట ఇవన్నీ. మా వారు కూడా వచ్చారు. లేట్ అయింది. పూలు ఎప్పుడు కోసి రావాలి? బాగుందా? బాగుందా? మరి టీ తాగేసి కోసుకొద్దామా? 6 అయితే మళ్ళీ పూలు కోయకూడదు కదా. టీ తాగేసి పూలు కోసుకొద్దాం. టీ తాగేసిన తర్వాత పూలు కోసుకొద్దాం. సరేండి. 5:30 అయిపోయింది. టీ తాగేసి ఇంకా పూలు కోసుకొస్తే పండగ పనులు 30 వంతు అయిపోయినట్టేనండి. పూల పని అయిపోతే ఫస్ట్ అరటి చెట్లు, అంటే ఇంటి ముందు అరటి చెట్లు కట్టాలి కదండి. అందుకని ఇక్కడికి వచ్చాము. అరటి చెట్లు ఉన్నాయో ఎక్కడ, అంటే చిన్న పిలకలు ఉన్నాయో చూసుకొని అవి కొట్టేసి తీసుకొని వెళ్దాం. ఫస్ట్ అరటి చెట్లు అయితే పెద్ద పెద్ద చూడండి. అరటి గెల, దిగ్గో గెల, అరటి గెలలు ఇంకా ఉన్నాయి. అరటి గెలలు కూడా ఉన్నాయండి. చిన్నవి అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఇదైతే కొంచెం పెద్దది.
ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇవేం చిన్న చిన్నవి బాగా. పెద్ద పెద్ద మోదులు అన్నీ. అరటికల్లు ఇంకా ఉన్నాయి. ఇదో ఇది తీసుకెళ్దామా? ఇది సరిపోద్ది. ఇది ఒకటి, ఇది ఇది తీసు. చిన్న పిల్లకేగా ఒక్క దెబ్బకే వచ్చేస్తుంది. ఇది తీసుకున్నావా? అరటి చెట్లు అయితే దొరికినాయండి, బాగున్నాయి. ఇవే బయట అయితే 100 చెప్తారా? ఏది చూసినా రేట్లు మామూలుగా చెప్పట్లేదండి. ఏది చూసినా మామిడాకులు ఎంత చెప్పారు? 50 రూపాయలు. చిన్న కట్ట 50. చిన్న కట్ట అంటే 4 మండలు ఉన్నాయి, 50 రూపాయలండి. మామిడాకులు ఎక్కడ సేకరించాలో ఇప్పుడు చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అరటి చెట్లు దొరికినాయి, పూలు, మామిడాకులు. కోసం కదండి పక్కన పెట్టేసి ఇప్పుడు పూలు తీస్తాం. దగ్గర పెట్టినా ఇక్కడ ఏం కావాలి కదా, కింద పెట్టినా. మామిడి చెట్టు కనిపించిందండి. మామిడికాయలు చూసారా ఎన్ని ఉన్నాయో? చెట్టు నిండా చాలా ఉన్నాయి మామిడికాయలు. అయితే చూస్తేనే తినాలనిపించేట్టు ఉన్నాయండి. పెద్ద చెట్టు, బాగా ఆకులు అయితే బాగా ఎత్తుగా ఉన్నాయండి. ఈ కొమ్మలు అయితే చాలండి, జాగ్రత్త అండి మీరు. మామిడాకులు అయితే చాలా పైకి ఉన్నాయండి, అందుకని ఎక్కువ కోయలేకపోయాము. ఆ 4 ఆకులు కోయడానికే పాపం వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు. తర్వాత అక్కడి నుంచి బైపాస్కి అంటే మా ఇంటికి 5 కిలోమీటర్ల అవతలకు పోతే పూలు దొరికినాయి. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ దగ్గర ఉన్న పూలు కూడా కోసుకొచ్చాము. తర్వాత ఒక అపార్ట్మెంట్లో నేను చూస్తూ ఉంటాను, ఎప్పుడు పూలు అయితే కోయరండి వాళ్ళు. రోడ్డుకి అంటే గోడకి యువతల వాళ్ళు ఎటు కోసుకోరు కాబట్టి పూజకి కదా మనం ఉపయోగించేది. అందుకని వాళ్ళ పర్మిషన్ తీసుకొనే కోసుకున్నాను అనుకోండి, దేవుడికి పెడితే ఇంకా మంచిది కదా. అందుకని పండగ పనులు చేస్తున్నప్పుడు ఈవినింగ్ స్నాక్ చేయడానికి టైం సరిపోదు కదండి. అందుకని చెప్పి స్వీట్స్ తీసుకోవడానికి వచ్చాం. తింటేనే కదా కొంచెం ఎనర్జీ అనేది వచ్చేది. అందుకని ఇక్కడ చూసారా ఉసిరికాయలాగా ఉంది కదండి. ఇక్కడ స్వీటు ఉసిరికాయలాగా కదండి, ఉసిరికాయలే స్వీట్ అనమాట. ఉసిరికాయలు తేనెలో నానబెట్టి ఇలా స్వీట్ లాగా తయారు చేస్తారంటండి, ఉసిరికాయలతో స్వీటు. ఒక లడ్డు తినేసి పని స్టార్ట్ చేద్దామండి, ఎందుకంటే కొంచెం హుషారు కావాలి కదా. మందార పూలు, వెన్నముద్ద పూలు, గన్నేరు పూలు, 3 రకాల పూలు కోసుకొచ్చామండి. డెకరేషన్ అయితే రేపు మార్నింగే చేస్తాను, ఎందుకంటే ఈ సమ్మర్ కాబట్టి పూలు ఎమ్మటే వడబడిపోతున్నాయి. అందుకని రేపు మార్నింగ్ డెకరేషన్ చేస్తాను. బంతి పూలు అయితే ఈ టిఫిన్ చేసిన తర్వాత గుచ్చేసి మాలగట్టి అన్నీ రెడీ చేస్తాను. ముందు టిఫిన్ చేసేసి అప్పుడు మోతీచూర్ లడ్డు అంటే ఇష్టం అన్నా కదండి, అందుకని చూడంగానే తిన్నాం అనిపించింది. అందుకని చెప్పి తీసుకొచ్చాను. ఫ్రెష్గా బాగున్నాయి.
బంతిపూలు రెడ్ తీసుకుందాం అంటే ఫ్రెష్గా లేవండి, అన్ని ఎల్లో తీసుకున్నాను. ఇవైతే డెకరేషన్కే వాడతాం కదా, అందుకని చెప్పి బంతిపూలు తీసుకున్నాను. తర్వాత ఈ పూలు చూసారా, ఇవి చాలా మంది ఇళ్ల ముందు ఉంటున్నాయండి. ఇప్పుడు జడ అంటే పూల జడకి లేదా పూల దండలకి అన్నిటికీ ఇవే వాడుతున్నారండి. ఒకసారి మొగ్గలు చూడండి, అచ్చం దగ్గరికి చూపించు. ఇవి అచ్చం మల్లెపూలానే ఉంటాయి, పూల దండలకి పూల జడలకి అట్లా వాడుతున్నారు. ఇవైతే ఇంకా మొగ్గల్లాగా అట్లానే ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నానండి. 1 కేజీ. ఈ కేజీ వచ్చి 250 రూపాయలు. మల్లెపూలు మామూలుగా మనం తల్లో పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. కనకాంబరాలు ఇవన్నీ తీసుకున్నాను. ఇంతవరకే ఈ పూల వరకే నాకు 20 రూపాయలు తక్కువ 500 రూపాయలు అయ్యండి. 500 రూపాయలు ఈ పూలు వరకు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అంటే బిళ్ళగన్నేరు పూలు, మందారాలు, వెన్నముద్ద పూలు ఇవన్నీ తీసుకొచ్చాను. నిండుగా అలంకారం పండక్కి దేవుడి ఫోటోలు అన్నిటికీ నిండుగా అలంకారం చేద్దామని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చాను. అంటే ఉగాదికి నేను మామిడాకులు తీసుకొచ్చానండి, అవి 50 రూపాయలు. కానీ పొద్దున్నుంచి వెతుకుతున్నాం మామిడాకులు అయితే ఇక్కడైతే దొరకలేదు. మళ్ళీ పొద్దున్నే తీసుకొద్దామంటే కొంచెం హడావుడి అయిపోతుందని చెప్పి ఇప్పుడు సందులన్నీ తిరిగి మామిడాకులు ఎక్కడ ఉంటాయా అని వెతికి మరీ తీసుకొచ్చాం అన్నమాట. మామిడాకులు అన్నీ దొరికినాయి మొత్తానికి. ఇప్పుడైతే పూలు గుచ్చేసి పెడితే పొద్దున్నే డెకరేషన్ చేసేయచ్చు. దశమాత అమ్మవారికి తెల్ల పూలే వేయాలి కాబట్టి అచ్చంగా ఈ దండవ కూర్చానండి. పూలన్నీ కట్టేసిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. రేపు మార్నింగ్ పూలు కూర్చడం అయితే ఇంకా ఒక అరగంట పట్టుద్ది. పూలు కట్టాలి, గుచ్చాలి, చాలా టైం ఉంది. ఒక అరగంట తర్వాత ఈ పక్కన పెట్టేసేసి రేపు మార్నింగే కానీ మార్నింగ్ 5 కల్లా లేచి ఇంటి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. మా వారు కూడా ఇంటి పనుల్లో కొంచెం చాలా హెల్ప్ చేస్తారు నాకైతే. ఇవాళ మార్నింగే ఆయన కూడా లేచి ఇంటికి డెకరేషన్ స్టార్ట్ చేస్తారండి. బాగా చేస్తారు కదా. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇంటి డెకరేషన్ అయితే. మామిడి చెట్టు చూస్తారా ఎట్లా కట్టానో, కిటికీల్లో కట్టేశాను. ఎందుకంటే వాటికి సపరేట్గా అంటే దేవుడి గుడి దగ్గర ప్లేస్ లేదు కాబట్టి ఇంటి బయట ఇలా కట్టేశాను, కిటికీల్లో పెట్టేసి. వీలైనట్టు ఎలా కుదిరితే అలా డెకరేషన్ చేసుకోవటమే కదండి. మనకి నచ్చినట్టు అన్నీ కావు, ఉన్న దాంట్లో నచ్చినట్టు చేసుకోవటమే కదా డెకరేషన్ అంటే. బాగుందండి డెకరేషన్ అయితే. పండగకి పూలు ఇలా ఎక్కువ ఉంటేనే పండగ వాతావరణం అయితే బాగుంటుంది కదా. అందుకని వీలైనట్టు ఎక్కువ పూలే తీసుకొస్తానండి. మా వారైతే పట్టుబట్టలు కట్టుకొని రెడీగా ఉన్నారు పూజ చేయడానికి. ప్రసాదాలు చేసిన తర్వాత దేవుడి పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. వినాయకుడికైతే ఈ మాలేసి ముందు వైపు ఈ పూలు పెడితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ డెకరేషన్ అయితే. ఇది కూడా మా వారే చేశారు ఈరోజు డెకరేషన్ అయితే. దేవుడి మందిరం డెకరేషన్ అయితే నేను చేశానండి. ఎలా ఉందండి డెకరేషన్ అయితే. సింపుల్గా మామిడి తోరణాలు కట్టడానికి మామిడాకులు ఎక్కువ దొరకలేదు కాబట్టి మామిడాకులతో ఇలా డెకరేషన్ చేశాను సింపుల్గా. దశమాత అమ్మవారికి తెల్ల పూలే వాడాలి కాబట్టి అమ్మవారికి తెల్ల పూలే పెడుతున్నాను. ఇక్కడ చూసారా అమ్మవారు వెనకాల ఏనుగు ఉంటుంది, దశమాత అమ్మవారు. ఆ అమ్మవారికి తెల్ల పూలు మాత్రమే వాడాలి. అందుకని చెప్పి ఇట్లా డెకరేషన్ చేశాను, వేరే పూలు ఏం పెట్టకుండా చేశాను. పానకం రెడీ చేస్తున్నానండి. వాళ్ళైతే వడపప్పు పానకం కదా నైవేద్యం పెట్టాలి దేవుడికి, అందుకని పానకం చేస్తున్నా. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. మిరియాలు, యాలకులు దంచి పెట్టేశాను, బెల్లం, ఒక్క నిమిషం కరిగితే పానకం రెడీ. బెల్లం కరిగితే రెడీ అయిపోయినట్టే. వడపప్పు, పెసరపప్పు నానబెట్టేశాను. దేవుడికి నైవేద్యంగా అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసేసి ఉప్పు, కారం, కొంచెం ఇంగువ వేసి కలుపుతాను, బాగుంటుంది. అప్పుడైతే పెసరపప్పు పానకం బాగుంటుందండి, వడపప్పు పానకం అలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ ఇలా పెట్టేస్తాను దేవుడికి నైవేద్యం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత వడపప్పు, ఉప్పు, కారం వేసి కలుపుతాను.
కొంచెం ఇంగువ కొబ్బరి ముక్కలు వేసి కలిపితే వడపప్పు కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా కొట్టు పక్కనే రానువారి గుడి ఉంది, మీకు ఒక వీడియోలో చూపించాను కదా. ప్రతి సంవత్సరం అక్కడ ఒక పెద్ద రమ్ముకి వడపప్పు పానకం, అంటే పానకం 3 రమ్ములు కలిపేవాడు అనమాట. పెద్ద రమ్ము 3 రమ్ములు కలిపి ప్రతి సెంటర్లో ఉన్న వాళ్ళందరూ గిన్నెలతో చెంబులతో అలా అంటే అంత పంచేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎవరండి అట్లా చేస్తుంది? అంత జనం ఉండేవాళ్ళు, అంత మొత్తం వచ్చి ఆ సెంటర్ మొత్తం వడపప్పు పానకం పెట్టించుకొని రాముల వారికి వెళ్ళామంటే అంత బాగా చేసేవాళ్ళు అనమాట అప్పుడు. ఇప్పుడు ఎవరిళ్ళలో వాళ్ళు చేసుకోవడమే సరిపోతుంది. వడపప్పు పానకం కలిపేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి అన్ని రెడీగా ఉన్నాయి కదా. దేవుడి మందిరం కూడా అలంకారం చేస్తాను, చూసారా? వెన్నముద్ద పూలు, గులాబీ పూలతో. ఇవాళ అయితే కొంచెం సింపుల్ గా అనిపించింది, కానీ ఇది చూసారా మల్లెపూలు అన్ని ఇవన్నీ చాలా టైం పట్టిందండి కట్టడం కానీ అంతా. ఇవాళ అయితే ఇలా పెట్టేశాను. దేవుడి మందిరం కూడా రెడీ అయిపోయింది కదా, ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాం. ఓం శ్రీ రామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రాజేంద్రాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, ఓం జానకి వల్లభాయ నమః, ఓం జైత్రాయ నమః, ఓం జితామిత్రాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం శరణ్య. మా ఇంట్లో శ్రీరామనవమి చాలా బాగా చేసుకున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం.